Hi, hello everyone. Welcome back to our channel Samantha's Mana Creations. Our choice, your beauty. ఈరోజు వీడియోలో మిక్స్డ్ కలెక్షన్స్ అండి. పెండెంట్ విత్ ఇయర్ రింగ్ సెట్స్ ఉన్నాయి. అలానే సపరేట్ పెండెంట్ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్కి మనం సెట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా కొన్ని స్టర్ట్స్ అండ్ హ్యాంగింగ్స్ జడావ్ కుందన్ కలెక్షన్స్ కూడా ఉంది. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఆర్డర్ చేయాలి అనుకుంటే విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనకి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు. అండ్ ఎమర్జెన్సీ ఆర్డర్స్ అయితే ఇవ్వకండి. అండ్ డెలివరీ టైం మనకి 7 to 10 వర్కింగ్ డేస్లో వస్తుంది. వన్స్ మీరు పార్సిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత 360 degrees ప్రాపర్ పార్సిల్ అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఏదైనా మనకి డ్యామేజ్ అలా వచ్చింది అంటే వీడియో ప్రాపర్గా ఉంటేనే మనకి ఎక్స్చేంజ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ మనం పికాక్ ప్యాటర్న్తో పెండెంట్ విత్ ఇయర్ రింగ్ సెట్ బ్లాక్ బీడ్స్కి కానీ ఆర్ బీడ్స్ చైన్స్కి, లేదు మీరు ఏదైనా బీడ్స్కి కస్టమైజేషన్ చేయించుకుంటాము అంటే కూడా, మీ దగ్గర ఏదైనా బీడ్స్ ఉన్నాయి ఆల్రెడీ అలాంటి వాటికి కూడా మనం వేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఏంటంటే ఆనెక్స్ బీడ్స్లోనే చాలా వేరియేషన్స్లో వస్తుందండి, రౌండ్ షేప్ కానీ ఆర్ కటింగ్ బీడ్స్. సో విత్ డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో అలా మీకు కస్టమైజేషన్ ఏదైనా కావాలి అంటే మన దగ్గర కస్టమైజేషన్ అవుతుంది. బట్ కస్టమైజేషన్ జ్యువెలరీకి డిస్పాచ్ టైం కొంచెం డిలే అవుతుంది అనమాట. సో మీ దగ్గర ఉన్న బీడ్స్ ఓకే, లేదు మనం కస్టమైజేషన్ ఇలాంటి బీడ్స్కి మనం సెట్ చేసుకోవచ్చు. అంటే కంపల్సరీ ఇన్ని లైన్స్ అని కాదు, జస్ట్ మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. 2 or 3 లైన్స్ దీనికి సెట్ అయిపోతుందండి. బ్యాక్ సైడ్ గ్యాప్ కూడా కొంచెం ఎక్కువే వచ్చింది. అంటే పెద్ద బీడ్ అయితే సింగిల్ లైన్ వస్తుంది. సో ఈ సైజ్ బీడ్స్ అయితే మనకి 1 second నేను బీడ్స్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. 2 lines వచ్చేస్తుంది. టూ లైన్స్ బీడ్స్ ఫ్రీగానే వచ్చేసింది. సో ఇంకొక లైన్ కూడా వేయచ్చు మనం. అంటే ఆల్మోస్ట్ 3 lines బీడ్స్ ఈ పెండెంట్కి వేసుకోవచ్చు. దట్టు ఈ సైజులో ఉండే బీడ్స్ అయితే ఇలా వస్తుంది. సో డిటాచబుల్ పెండెంట్ ఇది వచ్చేసి మనకి విత్ ఇయర్ రింగ్. సో 3 lines వేస్తే కూడా మనకి ఇంకా గ్యాప్ కనిపిస్తుందండి. అంటే కొంచెం నిండుగా ఉండాలి, షార్ట్ లెంత్ అనుకుంటే 4 lines కూడా సెట్ అయిపోతుంది. బట్ మనం మేకింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే క్లియర్గా లెంత్ లేయర్స్ 4 కూడా వచ్చేస్తున్నాయండి. 4-5 కూడా వచ్చేస్తాయి, మనకి ప్రాబ్లం లేదు. అండ్ ఇదేంటంటే మనకి అటాచ్ చేయడానికి ఆప్షన్స్ లేదు. సో కంపల్సరీ డిటాచబుల్గానే యూజ్ చేసుకోవాలి. సో బ్లాక్ బీడ్స్కి కానీ ఆర్ ఈ టైప్ ఆఫ్ బీడ్స్కి కానీ. సో చూసారు కదా, 4 linesకి కూడా చాలా కంఫర్ట్గా మూవ్ అవుతూ ఉంది. అటు వచ్చేస్తుంది. ఓకే, పెండెంట్ విత్ ఇయర్ రింగ్ సెట్ పికాక్ ప్యాటర్న్తో 1 second అండి, ఇవి తీసేసి నేను ప్రైస్ చూపించేస్తాను. సో కంపల్సరీ వీడియోలో నుంచి విత్ ప్రైస్ తోటే ప్రైజెస్ చూపిస్తున్నాం కాబట్టి మనం ఎవ్రీ ప్రోడక్ట్కి ప్రైస్తోనే స్క్రీన్ షాట్ తీసుకోండి. వితౌట్ ప్రైజెస్ ఇమేజెస్ వాట్సాప్కి సెండ్ చేసి బార్గెన్స్ చేసి అగైన్ అవైలబిలిటీ అడగటానికంటే ఓకేనండి ఇమేజ్ సెండ్ చేసినా, కానీ మళ్ళీ ప్రైస్ అడగటం కోసం కూడా ఇమేజెస్ అయితే వాట్సాప్లో సెండ్ చేస్తున్నారు. సో ప్రైజెస్ అన్ని వీడియోలో క్లియర్గా చెప్పినప్పుడు అగైన్ మళ్ళీ ప్రైజెస్ ఎంక్వైరీస్ చేయొద్దు. సో వీడియోలో చూపించే ప్రైజెస్ ఫైనల్ ఉంటాయి. అండ్ సింగిల్ షిప్మెంట్ ఛార్జ్ 70 rupees ఉంటుంది. అంటే ఒకసారి షిప్మెంట్ మీరు చేసుకోవాలి అంటే ఎన్ని ప్రొడక్ట్స్ అని యాడ్ చేసుకోవచ్చు, బట్ సింగిల్ షిప్మెంట్ ఛార్జ్ 70 rupees పే చేయాల్సి వస్తుంది. సో అన్కట్ ఫినిష్ అండ్ యాంటిక్లో వచ్చింది. రైస్ పర్ల్స్ అండ్ రష్యన్ ఎమరాల్డ్స్ విత్ డిటాచబుల్ అండ్ దీనికి వచ్చేసి క్యూట్ పికాక్ ఇయర్ రింగ్ వచ్చింది పుష్ బ్యాక్ స్టర్ట్తో. పుష్ బ్యాక్ కంప్లీట్ సెట్ విత్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్, పెండెంట్ విత్ ఇయర్ రింగ్ జస్ట్ 550 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. 550 యాంటిక్ పికాక్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ తోటి వస్తుంది. 550 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ జడావ్ కుందన్లో ఈ పెండెంట్ రీస్టాక్ అయిందండి. జడావ్ కుందన్లో పెండెంట్ రీస్టాక్ అయింది. అండ్ ఈ పెండెంట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్లో సెట్ చేసాం. చాలా క్యూట్గా ఉంది. వీటికి ఏంటంటే మీరు స్వరోస్కి ఆర్ మీ చాయిస్ ఎనీ కైండ్ ఆఫ్ బీడ్స్ మనం యూస్ చేసుకోవచ్చు.
బ్యాక్ సైడ్ రింగ్ క్లియర్గా చూసుకోండి. అండ్ పైన హుక్ వచ్చింది. దీనికి యాక్చువల్గా 2 సైడ్స్ హుక్ రాకుండా పైన చిన్న రింగ్ అండ్ డిటాచబుల్కి ఇక్కడ గ్యాప్ ఇచ్చేసారు. విత్ సాలిడ్ బేస్తో పెండెంట్. అండ్ ఈ పెండెంట్కి మనం స్టడ్ కావాలి అనుకుంటే స్టడ్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా మార్నింగ్ ఒకటి అప్లోడ్ చేశానండి ఈ రిలేటెడే. దీనికి మ్యాచింగ్గా ఏవి ఇయర్ రింగ్స్ యూస్ చేయొచ్చు ఆర్ జుమ్కాస్ కానీ. బాంబే స్క్రూతో వస్తుంది. బాంబే స్క్రూతో స్టడ్ వస్తుంది. దీనికి మ్యాచింగ్గా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కుందన్ వచ్చింది మనకి స్టడ్లో కూడా. సో ఓన్లీ పెండెంట్ కావాలి అనుకునే వాళ్ళు పెండెంట్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి. 1250 1250 ఓన్లీ పెండెంట్. అండ్ మన దగ్గర పెండెంట్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వాటికి మ్యాచింగ్గా స్టడ్స్ కావాలి అనుకుంటే స్టడ్స్ తీసుకోవచ్చు సపరేట్గానే. అంటే మిక్స్ అండ్ మ్యాచ్లో పైరప్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మ్యాచింగ్ వచ్చిందండి. ఇంతకంటే మనకి పర్ఫెక్ట్ అనేది జెడావ్లో గోల్డ్ రెప్లికాస్ అన్నీ కూడా. సో 650 ప్లస్ షిప్పింగ్. ఓకే, స్టడ్స్ అయితే కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి పెద్దవాళ్ళు స్టడ్స్ తీసుకుంటారు. 650 విత్ బీడ్ వర్క్ వచ్చింది, కుందన్ అండ్ విత్ బాంబే స్క్రూ. సో స్టడ్స్ పెట్టుకోలేని వాళ్ళకి బిగ్ సైజ్ జుమ్కాస్ సేమ్ ప్యాటర్న్. మనకి మిడిల్లో ఫ్లవర్ వచ్చింది కదా, సేమ్ ఫ్లవర్ మనకి జుమ్కాస్ ఇలా తీసుకోవచ్చు. ఓకే, పెండెంట్ 1250 ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మ్యాచింగ్ అనేది. అండ్ జుమ్కా వచ్చేసి స్మాల్ సైజ్ ముత్యాలు. అండ్ ఓన్లీ ఇయర్ రింగ్ కావాలంటే ఇయర్ రింగ్ తీసుకోవచ్చు. 1350 ప్లస్ షిప్పింగ్. 1350 1350 1350. ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్. రియల్ బీడ్స్కి వేసుకోవాలి అట్లేదు అనుకుంటే కనుక ఇలా సెట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ పెండెంట్కి అంటే ఈ పెండెంట్ అని కాదు, నార్మల్గా రెగ్యులర్గా అండ్ జెడావ్లో హ్యాంగింగ్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కొంచెం చిన్న పిల్లలకి పెట్టాలి అంటే లైట్ వెయిట్లో. సైడ్కి వచ్చేసి మనకి ముత్యాలు డ్రాప్లెట్స్ వస్తాయి. పింక్ 380 ప్లస్ షిప్పింగ్. 380 కంప్లీట్ పింక్ వచ్చింది. అండ్ వన్ మోర్ మల్టీ కలర్. అండ్ వన్ మోర్ మల్టీ కలర్. మల్టీ కలర్. వీటికి మ్యాచింగ్ అన్నా లేదు మీ సపరేట్గా అసలు రెగ్యులర్గా జడావ్ కుందన్లు మనం బ్లాక్ బీడ్స్కి కానీ అలాంటి వాటికి పేరప్ చేసుకోవాలంటే కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్. అన్కర్డ్ పెండెంట్ డిటాచబుల్ వచ్చింది. కింద వచ్చేసి మనం స్వరోస్కి అండ్ నెక్స్ట్ కటింగ్ బీడ్స్ మువ్వలు ఇచ్చేసాము. పర్ల్స్ మువ్వలు రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా మనం స్వరోస్కి ఇచ్చేసి పైన ఆనెక్స్ కటింగ్ బీడ్స్ గుత్తుల్లాగా ఇచ్చామన్నమాట. డిటాచబుల్ పెండెంట్. అండ్ దీనికి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చాయి.
దీనికి వచ్చేసి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. కుందనండి, విక్టోరియన్ మెహందీలో వస్తుంది. విక్టోరియన్ మెహందీ ఫినిష్లో మనకి పెండెంట్ విత్ ఇయర్ రింగ్ సెట్. పెండెంట్ విత్ ఇయర్ రింగ్ సెట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 650 ప్లస్ షిప్పింగ్, 650 రూపీస్ కంప్లీట్ సెట్. పెండెంట్ విత్ ఇయర్ రింగ్ అంతా కూడా మనం కస్టమైజేషన్ చేసింది, అంటే డ్రాప్స్ అన్నీ కూడా యాడ్ చేసాము. కింద ముత్యాలు వచ్చేసి మనకి స్వరోస్కీలో వచ్చింది. సో ఇలాంటి వాటికి మీకు కస్టమైజేషన్ కావాలి అంటే ఆల్రెడీ మనం బీడ్స్ చూసాం కదా, ఈ బీడ్స్కైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో బీడ్స్ కలెక్షన్స్ కూడా చూపిస్తానండి. బీడ్స్ కలెక్షన్స్ మీన్స్ కొంచెం స్మాల్ సైజు, చాలా స్మాల్ సైజ్ ఉంటుంది ఆనిక్స్లో. ఈ సైజ్కి కావాలంటే కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. లెంత్ అండ్ లేయర్స్ మీరు చెప్పేస్తే మనం రెడీ చేసి ఇస్తాము. సో దీనికి ఏంటంటే ఇక్కడ సైడ్కి ఆప్షన్స్ ఉన్నాయి. సో కొంచెం పెద్ద సైజ్ బీడ్ అంటే లావుగా వస్తుంది కదా, ఆ బీడ్ అయినా మనకి దీనికి సెట్ అవుతుంది. 6mm 8mm బీడ్స్ చైన్ అయినా వేసుకోవచ్చు. లేదు మాకు స్వరోస్కి వేసుకుంటాము అంటే స్వరోస్కి కూడా సెట్ అవుతుంది. నేను ఒకసారి స్వరోస్కి కూడా ఈ పెండెంట్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూపించేస్తాను. సో ఈ పెండెంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అటాచ్ చేసుకోకపోయినా మనం డిటాచబుల్గా కూడా 2-in-1గా యూజ్ చేయొచ్చు. సైడ్కి ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో కొంచెం పెద్ద సైజ్ బీడ్కి అంటే అటాచ్ చేయొచ్చు, మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే డిటాచబుల్గా సెట్ చేసుకోవచ్చు. సో పెండెంట్ విత్ ఇయర్ రింగ్ 650 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది. సో ఒక్కసారి నేను స్వరోస్కి కూడా యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని చూపించిన తర్వాత దీంట్లో కలర్స్ అనేది మనం ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. స్వరోస్కీలో కూడా మనకి ఏంటంటే 2mm 3mm 6 7 ఇలా డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్ ఉంది. సో మీరు ఎన్ని లేయర్స్ వేసుకుంటారు అనే దాన్ని బట్టి సైజ్ అనేది మనం ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఈ సైజు స్వరోస్కీకి అంటే ఇది మనకి 7mm వస్తుందండి సైజు. సో వీటికి ఇలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మన్ని చేసేవమంటే కూడా మీరు లెంత్ ఎన్ని లేయర్స్ కావాలి అనేది చెప్తే మనమే కస్టమైజేషన్ చేసిస్తాము. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు 7mm బీడ్ కదా ఇది. సో మేము ఇంత సైజులో యూజ్ చేయము. సో అది చాలా పెద్దగా అనిపిస్తుంది. కొంచెం షార్ట్ లెంత్గా అంటే ఐ మీన్ బీడ్ సైజు చిన్నగా ఉండాలి అంటే కనుక 6mm ఉంది. సో 6mmలో కొంచెం చిన్న సైజ్ బీడ్స్ అంటే కనుక మనకి ఇది 6mm సైజ్ వస్తుంది. సో మీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అన్నప్పుడు ఏంటంటే మీరు మెసేజ్లో మెన్షన్ చేసేయండి మీకు ఏ సైజ్ కావాలి అనేది. మనకి 3mm కూడా ఉందండి. 3mm సైజ్ అయితే మనకి ఈ సైజులో వస్తుంది. దీనికి కస్టమైజేషన్ కావాలి అంటే ఇలా ఎన్ని లేయర్స్ అయినా డిటాచబుల్గా యూజ్ చేసుకుంటామంటే 3-4 లైన్స్ అలా పెట్టుకుంటే కూడా మనకి నిండుగానే ఉంటుంది. సో ఇంకా పెండెంట్లో కలర్స్ చూసేద్దాం. సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ పెండెంట్ ప్రైస్ వచ్చేసి 650 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. సింగిల్ షిప్మెంట్ ఛార్జ్ అనమాట అది. సో 650. సో దీంట్లో కలర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్, మన రెగ్యులర్ గ్రీన్ అండ్ పింక్. పింక్ చక్కగా దీనికి సేమ్ కలర్ బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. 650. నేను బీడ్స్ కూడా చూపిస్తానండి, కొన్ని మాత్రం చూపిస్తాను. సో వీడియోలో చూసిన కలెక్షన్స్ కాకుండా బీడ్స్లో ఇంకా మీకు ఏదైనా కలెక్షన్స్ కావాలి అంటే ఆర్ అంటే సీజెట్స్ కావాలి అన్న అలా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో వైలెట్ మీన్స్ బ్లూ షేడ్ వచ్చిందండి. స్టోన్ అయితే మనకి బ్లూ షేడ్ వస్తుంది. 650. అండ్ వన్ మోర్ కలర్ మింట్ గ్రీన్. వన్ మోర్ కలర్ మింట్ గ్రీన్. 650.
సో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 4 కలర్స్లో కూడా మీకు ఏది కావాలి అనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ త్రూ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మీడియం సైజ్ జుమ్కాస్ ఫర్ పార్టీ వేర్ ఆర్ పగడం సెట్స్కి కానీ ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు. యాంటిక్లో వస్తుంది విత్ పుష్ బ్యాక్తో, గ్రీన్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి పగడాలు విత్ పుష్ బ్యాక్. with pushback. $340 plus shipping. 340 కింద వచ్చేసి మనకి పగడం డ్రాప్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ సేమ్ దీంట్లోనే మనకి కొంచెం సిమిలర్ అంటే 340 రూపీస్లోనే పైన జుమ్కా ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చిందనమాట. సో యాంటిక్ వచ్చేసి కింద రష్యన్ ఎమరాల్డ్స్, మనకి ఎమరాల్డ్స్ కలర్లో చాలా క్యూట్గా ఉంటుందండి. చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్కి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దిస్ వన్ జుమ్కా సేమ్ 340 ప్లస్ షిప్పింగ్, 340. అండ్ నెక్స్ట్ ఒక క్యూట్ కస్టమైజ్డ్ బ్లాక్ బీడ్ అండి. సో మనమైతే రెగ్యులర్గా నల్లపూసలు బాగా ట్రెండింగ్లో ఉందని చెప్పేసి ఈ బ్లాక్ బీడ్స్కి యూస్ చేసుకున్నాము. సో 5 మనకి పెండెంట్స్ వచ్చేసాయి, డైమండ్ రెప్లికా పెండెంట్స్. అండ్ దీనికి వచ్చేసి 3 లైన్స్ నల్లపూసలు వేసుకున్నాము. చాలా స్మాల్ సైజ్ అండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది జనరల్గా మనం మ్యారేజెస్కి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కదా, మ్యారేజెస్లో యూస్ చేస్తుంటాం. వీటికి ఏంటంటే మనం ఏం చేసాము, మధ్యలో 3 లైన్స్ తీసుకొని 3 లైన్స్కి మధ్యలో ఒక పెండెంట్ ఇచ్చేసి పెండెంట్కి సైడ్కి మనం పగడం ఇచ్చేసాము. సో అలా ఒక 5 వచ్చేసాయి. వీటిలో మీకు ఏదైనా కస్టమైజేషన్ అంటే బ్లాక్ డైమండ్స్కి కానీ అలా ఏదైనా కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇలా 5 వస్తాయి. ప్లెయిన్ వస్తుంది అనమాట. 14 ఇంచెస్ లెంత్, 14 to 16 వరకు వస్తుంది. వన్ సెకండ్, మీ హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా లెంత్ అడ్జస్ట్మెంట్ కావాలంటే మాత్రం మీరు పేమెంట్ చేయకముందే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఎక్స్టెండ్ చేసుకోవాలి అన్నా, మీకు ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ క్లియర్గా ముందే కన్ఫర్మ్ చేసుకోండి. ఆర్డర్ తీసుకున్న తర్వాత అయ్యో మేము మర్చిపోయాము, చెప్పలేదు, మాకు యూస్ కాదు, ఎక్స్చేంజ్, సో ఇలాంటివన్నీ అయితే చెప్పొద్దండి. సో ఇదిగోండి లెంత్ అయితే ఇలా వస్తుంది మనకి, అంటే విత్ బ్యాక్ చైన్తో అప్రాక్సిమేట్గా మనకి 15 అలా వస్తుంది అనమాట. 15, 16 అలా వస్తుంది. ఎనీవే అదైతే షార్ట్ లెంతే ఉంది. సో ఆ లెంత్ సరిపోదు, హెల్దీ నెక్ ఉన్న వాళ్ళు ఎవరైనా బ్యాక్ చైన్ యాడ్ చేసుకోండి. లేదు మాకు బ్యాక్ చైన్ సింగిల్ హుక్కే ఉండాలి, బీడ్సే కావాలి అనుకుంటే కనుక సపరేట్గా మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ 4 రింగ్స్ ఇచ్చాము. సో లెంత్ అడ్జస్ట్మెంట్కి మనకి అడ్జస్ట్ అవుతుంది. 1 ఇంచ్ వరకు అయితే పాసిబిలిటీ ఉంటుంది. 3 లైన్స్ నల్లపూసలు ఇచ్చేసి బ్లాక్ బీ. సో దీని ప్రైస్ వచ్చేసి 490 ప్లస్ షిప్పింగ్, 490 ప్లస్ షిప్పింగ్. ఇలా వస్తుంది. త్రీ లైన్స్ వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి మనకి 5 పెండెంట్స్ వస్తాయి. సో ఇది 490 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. సో మనం మిక్స్ అండ్ మ్యాచ్లో ఒక ఇయర్ రింగ్ అయితే సెట్ చేసాం. లోపలంతా అన్కట్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చింది. అండ్ అవుట్ సైడ్ అంతా పగడాలు. అవుట్ సైడ్ వచ్చి మనకి పగడాలు, పుష్ బ్యాక్ స్టడ్, పుష్ బ్యాక్ స్టడ్ వస్తుంది. సో ఈ స్టడ్ వచ్చేసి 220 రూపీస్, స్టడ్ 220. అండ్ మనకి ఈ చైన్కి
పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఇదిగోండి చైన్కి మనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ వచ్చేస్తుంది. సో ఈ స్టర్ట్స్లో మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. స్టర్ట్స్లో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి గ్రీన్, ఇంకోటి వచ్చేసి గ్రీన్ బీడ్స్. సో ఈ స్టర్ట్ నచ్చింది, దీనికి మీరు మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే పగడం ప్లేస్లో మనం ఈ గ్రీన్ బీడ్స్ కూడా వేసేసుకోవచ్చు. సో గ్రీన్ వస్తుంది ఇలా. సో 220 ప్లస్ షిప్పింగ్. ఈ స్టర్డ్ నచ్చింది, దీనికి పెయిర్ చేసుకోవాలి అనుకుంటే పగడం ప్లేస్లో సేమ్ గ్రీన్ యాడ్ చేయించుకుంటే మనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ కూడా వచ్చేస్తుంది. అంటే పగడం ఇష్టపడిన వాళ్ళు గ్రీన్ బాగుంది అనుకుంటే అలా మిక్స్ అండ్ మ్యాచ్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ సీజెట్స్లోనండి. రియల్ సీజెట్స్తో మనం చక్కగా స్టెప్ లాగా ఇచ్చేసాము. సింపుల్గా పెండెంట్ వేసుకోకుండా డైరెక్ట్గా ఓన్లీ చైన్ వేసుకోవచ్చని డైరెక్ట్గా చైన్ వేసేసుకోవచ్చు. మనకి ఇలా స్టెప్ లాగా వస్తుంది, ఇలా స్టెప్ లాగా వచ్చేస్తుంది. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్తో మనకి ప్యారెట్ గ్రీన్ అంతా బాక్స్ టైప్ రియల్ సీజెట్స్ అండ్ మిడిల్లో యూస్ చేసుకుంది స్పిన్నర్స్. కాంట్రాస్ట్గా వచ్చింది లైట్ అండ్ డార్క్ షేడ్లో గ్రీన్, లైట్ అండ్ డార్క్ షేడ్లో గ్రీన్ ఇలా వస్తుంది లుక్. మనం వేసుకుంటే కూడా దీనికి పెండెంట్ అవసరం లేదు, దీనికైతే పెండెంట్ అవసరం లేదు. ఆల్మోస్ట్ చైన్ కంప్లీట్ లెంత్ వచ్చేసి మనకి 18-20 మధ్యలో వస్తుందండి. అది కూడా చెప్పేస్తాను. అంటే 2 స్టెప్ లాగా వచ్చింది కదా. సో నేను ఇక్కడ లాస్ట్ రింగ్కి పెట్టాను, అంటే ఇంకా 3 రింగ్స్ వదిలేసాను. అట్లా వదిలేస్తే కూడా మనకి 18 వచ్చింది. సో ఫస్ట్ లేయర్ అంటే అవుట్ సైడ్ లేయర్ 19 దాకా వస్తుందండి. 19-20 లాగా కన్సిడర్ చేసుకోవచ్చు మనము. 2 స్టెప్ లాగా వస్తుంది, 19-18 అలా వస్తుంది. అంటే లోపలది వచ్చేసి 18, బయట అవుట్ సైడ్ వచ్చేసి 19 అలా వస్తుంది. దీనికి పెండెంట్ అవసరం ఉండదు. నేను ఎందుకంటే 4 రింగ్స్ వదిలేసాను, 3 రింగ్స్ ఫస్ట్ రింగ్కి పెట్టాను అనమాట. సో స్టెప్ చైన్ లైట్ అండ్ డార్క్ అండ్ షేడ్. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్తో, ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్. యాక్చువల్గా స్టెప్ అంటే ఇలా వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 690. దీని ప్రైస్ 690. సేమ్ దీంట్లోనే మనం ఇంకొక కలర్ కూడా ఇచ్చాము. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. అండ్ మీకు ఇంకొక షేడ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ సీజెట్స్లో మనం ఏ కలర్స్ అయినా చేసుకోవచ్చు. జస్ట్ మీకు నేను 2 చైన్స్ మాత్రం చూపిస్తున్నాను. సో వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము, ఒక్కసారి అది వాచ్ చేయండి. లేదు మీకు వీడియో ఐడెంటిఫై కాలేదంటే మనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనమైనా వీడియో లింక్ అనేది షేర్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ అండి. మనకి నార్మల్గా పట్టు శారీస్ ఎక్కువ ఉంటాయి కదా ఈ కాంబినేషన్స్లోనే. సో ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ 690. ఎల్లో విత్ గ్రీన్ ఆర్ ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్. రెండు చైన్స్కి కూడా మనం మిడిల్లో యూస్ చేసుకుంది డార్క్ గ్రీనే, బట్ అవుట్ సైడ్ మనం యూస్ చేసిన రియల్ సీజర్స్ బీడ్స్ అనేది షేడ్స్లో డిఫరెంట్ ఉంది. కొంచెం క్లియర్గా చూడండి, రెండు సేమ్ కాదు. ఒకటి వచ్చేసి ఎల్లో అండ్ 1 more ఈజ్ ప్యారెట్ గ్రీన్. సో ఇలా వస్తుంది మనకి స్టెప్లో. ఈ చైన్ 690. సో ఈ కలర్స్ కాకుండా, అంటే నేను చూపించిన 2 కలర్స్ కాకుండా ఇంకా మీకు వేరే కలర్స్ ఏదైనా కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. 2 షేడ్స్ మనం చూస్తుంటే ఒకటేలాగా అనిపిస్తాయి కదా, నేను పక్క పక్కన పెట్టి చూపిస్తాను, మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇదిగోండి, ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇవి 2 కాకుండా మీకు మనకి సీజెట్స్లో చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి బ్లాక్ కూడా ఉంటుంది. సో బ్లాక్ విత్ పర్ల్ కాంబినేషన్ కానీ అలా కూడా సెట్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టర్డ్, విక్టోరియన్ స్టర్డ్లో పుష్ బ్యాక్.
మల్టీ కలర్ వచ్చింది. సో ఆల్ ఇన్ వన్గా మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి కొంచెం లైట్ వెయిట్లోనే ఉంది. మరి ఎక్కువ వెయిట్ అయితే లేదు, చాలా లైట్ వెయిట్లో వస్తుంది. స్టార్ట్ అయితే 420 రూపీస్. అండ్ నెక్స్ట్ బిగ్ సైజ్ జుమ్కా అండి, చాలా పెద్దగా వచ్చింది. బిగ్ సైజ్ లక్ష్మీదేవి, కింద వచ్చేసి మనకి పీకాక్స్ వచ్చాయి. పుష్ బ్యాక్లో మ్యాంగో డిజైన్ విత్ పుష్ బ్యాక్. సో ఇది వచ్చేసి చాలా పెద్దది, బ్రైడల్కి కూడా యూజ్ అవుతుంది. చాలా గ్రాండ్ లుక్తో బ్రైడల్కి కూడా యూజ్ అయ్యే సైజెస్లో ఉన్నాయి. స్టర్డ్ అంతా కూడా 820 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ చైన్ అండి. 2 లైన్స్ పర్ల్స్ చైన్కి మనం ఒక డిటాచబుల్ పెండెంట్ పెట్టాం. దీనికి వచ్చేసి మనం 2 లైన్స్ ముత్యాలు చైన్ ఇచ్చాము. 2 లైన్స్ ముత్యాలు చైన్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి ఇది చైన్ చాలా లెంతీ వచ్చిందండి. ఒకసారి నేను పర్టికులర్గా లాస్ట్ రింగ్కి పెట్టేసి చైన్ లెంత్ ఎంత ఉందో చెప్పేస్తాను. ఎందుకంటే సపరేట్గా చైన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది 28 వరకు అయితే వస్తుందండి డెఫినెట్గా. సపరేట్గా ఎవరికన్నా ఇలా ముత్యాలు చైన్ కావాలంటే తీసుకోవచ్చు. 25 అలా వచ్చిందండి. 25, 26 వరకు అయితే మనకి చైనే ఉంది. అంతే, ఓన్లీ 25 ఇంచెస్ వరకు అయితే అప్రాక్సిమేట్గా మనకి చైన్ వచ్చింది. సో మనం పెండెంట్ కూడా యాడ్ చేసేటప్పటికి 29 to 30, అంటే మనం ఏంటంటే 26 ఇంచెస్ చైన్ లాగా అండ్ 4 ఇంచెస్, అంటే పర్ఫెక్ట్ అని కాదు, జస్ట్ నేను మీకు అప్రాక్సిమేట్ చెప్తున్నాను చైన్ కంప్లీట్ లెంత్ ఎంత వస్తుంది అనే దానికోసం. సో ఇంకొక 2 ఇంచెస్ మనం పెండెంట్, 2-3 ఇంచెస్ పెండెంట్, ఎందుకంటే పెండెంట్ కూడా పెద్దగా వచ్చింది కదా. సో ఓవరాల్గా ఏంటి అంటే లెంతీ చైన్ వేసుకోవాలి. దట్టు పర్ల్స్లో బీడ్స్ ట్రెండ్ ఉంది కాబట్టి అనుకుంటే ఈ చైన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంత లాంగ్ చైన్ దట్టు చాలా బెస్ట్ ప్రైస్లో పర్ల్స్లో వస్తుంది. మనం రెగ్యులర్గా డైలీ వేసుకునే ఐటమ్స్ కాదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా యూస్ చేసుకుంటే మనకి డ్యూరబిలిటీ అనేది కూడా ఎక్కువ వస్తుంది. వాటర్ పర్ఫ్యూమ్స్ అవాయిడ్ చేయండి. అండ్ యూస్ చేసుకున్న తర్వాత చక్కగా డ్రై కాటన్ తోటి కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసి, అంటే తుడిచేసి మనం ఎయిర్ టైట్ బాక్స్ ఆర్ జిప్లాక్ కవర్స్లో కానీ వెల్వెట్ తగలకుండా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఏ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా కొంచెం కేర్ లెవెల్ యూస్ చేసుకున్నామంటే మనకి తొందరగా కలర్ ఫేడ్ అవ్వకుండా ఎక్కువ రోజులు వస్తుంది. బ్యాక్ సైడ్ 4 రింగ్స్ ఉన్నాయి. ఫర్ 1 ఇంచ్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. అండ్ 2 లైన్స్ ముత్యాలు చైన్. దీనికి వచ్చేసి మనం డిటాచబుల్ పెండెంట్ పికాక్ ప్యాటర్న్తో అన్కట్ ఫినిష్ అండ్ గోల్డ్ రెప్లికా పెండెంట్ విత్ రష్యన్ ఎమరాల్డ్స్ అండ్ స్వరోస్కీ పర్ల్స్ కాంబినేషన్ తోటి వచ్చింది. పెండెంట్కి డ్రాప్లెట్స్ అయితే అండ్ డిటాచబుల్ పెండెంట్స్ మీన్స్ రింగ్ సైజ్ చూసుకోండి మీరు. నాకు ఇది పర్ల్స్ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి నేను 2 లైన్స్ పర్ఫెక్ట్గా వేయగలిగాము. సో మీరు ఇంత అంటే 2 లైన్స్ దీనికి వచ్చాయి కదా అని చెప్పేసి మీ దగ్గర ఏదన్నా పెద్ద సైజ్ బీడ్స్ ట్రై చేస్తే కనుక ఇది బ్యాక్ సైడ్ హోల్ కొంచెం చిన్నగానే వచ్చింది. సో ఈ గ్యాప్ అనేది చూసుకొని యూస్ చేసుకోవచ్చు. సో 2 లైన్స్కి విత్కి మనకి పికాక్ ప్యాటర్న్ అండ్ అన్కర్డ్ అగైన్ స్వరోస్కి అండ్ మనకి ఇక్కడ వచ్చేసి రష్యన్ ఎమరాల్డ్స్ డిటాచబుల్ పెండెంట్ వచ్చింది. యాజ్ టీజ్ మీకు ఇలా సెట్ కావాలి అంటే 1130 పడుతుందండి. యాజ్ టీజ్ సెట్ అయితే కనుక మనకి 1130 రూపీస్ పడుతుంది. 1130 లెంత్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ మనకి 28 to 30 ఇంచెస్ లెంత్ చైన్ ఒక్కటే వేసుకోవాలి లాంగ్ లెంత్ అనుకుంటే దీన్ని ఫైనల్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం వేసి చూద్దాం ఎలా వస్తుందో. లాంగ్ లెంత్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. సూపర్గా ఉంది. సో విత్ పికాక్ అండ్ దీనికి యాక్చువల్గా పెండెంట్ కదా సపరేట్, అది మనం చైన్కి యాడ్ చేసాము.
సో ఇలాంటి వాటికి మనకి ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే, పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ పెట్టాలి అనుకుంటేనేమో ఇప్పుడు మనం చూపించిన జుమ్కాస్ సెట్ చేసుకోవచ్చు. ఈ జుమ్కాస్ అమ్మో ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ వద్దు అనుకుంటే స్మాల్ సైజు బుట్టలు కూడా మనం చాలా చూసాము ఇలాంటివి. ఇవి ఏవైనా పేరప్ చేసుకోవచ్చండి, మీ చాయిస్. ఓకే, సెట్ కంప్లీట్గా మనకి 1130 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. లాంగ్ లెంత్ ఉండాలి, ఒక్కటే ఉండాలి, నీట్గా హెవీ లుక్ రావాలి అంటే ఇలా ట్రై చేయొచ్చు. సో ఇవ్వండి ఈరోజు కలెక్షన్స్. ఏదైతే మీకు నచ్చింది ఆర్డర్ చేయాలనుకుంటున్నారో ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం విత్ అ బ్యూటిఫుల్ కలెక్షన్తో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.